వచ్చిన తర్వాత ఒక టఫెస్ట్ డే ఏదన్నా ఒకటి ఉంటది కదా! సో, నేను రీసెంట్‌గా ఒక సీరియల్‌కి కమిట్ అయ్యా. నాకు ఎప్పటినుంచో అది అరే! ఆ ఛానెల్‌లో నేను చేయాలని. ఓకే. హ్మ్. సో, నేను హ్మ్. రీసెంట్‌గా వచ్చా. అబ్బా! అందరూ కంగ్రాట్స్ అబ్బా! సూపర్ అండి. మీరు దాంట్లోకి వెళ్లారు. చాలా బావుంటుంది. మీరు ఎక్కువ డేట్స్ ఇస్తారు. ఎక్కువ డేట్స్ అంటే మాకు మనీ అవును. ఎక్కువ వస్తుంది. నాకు నాకు వర్క్ ఉంటుంది. సో, ఒక ఊరికనే చిన్న డౌట్ సార్ హ్మ్. మధ్యలో. సో, బేసిక్‌గా ఇప్పుడు మనకి డే వైస్ పే చేస్తారు యాహ్! సీరియల్ హ్మ్. హ్మ్. యాక్టర్స్ హ్మ్. అందరికి. హ్మ్. సో, ఎక్కువ డేస్ ఉంటే మనకి ఎక్కువ పేమెంట్ అంతే వస్తది. గదా! ఓకే. ఆబ్వియస్‌లీ. గాట్ ఆ! ఇట్. హ్మ్. ఆ! హ్మ్. నేను 1 డే పని చేశానంటే నాకేముంటుంది? నో యూజ్ రైట్. నేను అవును. 2 వీక్స్ వాళ్ళు బ్లాక్ చేస్తారు. 1 డే కాదు. సో, వాళ్ళు షెడ్యూల్‌కి ఒక 7 డేస్ వర్క్ చేస్తే అందులో అట్‌లీస్ట్ నేను ఐ యామ్ నాట్ ఎ హీరో రోల్. హ్మ్. హ్మ్. సో, హ్మ్. ఐ యామ్ ఎ సపోర్టింగ్ రోల్. సపోర్టింగ్‌లో అట్‌లీస్ట్ హాఫ్ డేస్ వచ్చినా ఐ యామ్ వెరీ సేఫ్. ఓకే. సో, నేను ఫస్ట్ డే ఎళ్ళినప్పుడు ఫస్ట్ షెడ్యూల్‌కెళ్ళినప్పుడు 5 డేస్ ఇచ్చేసారు. వాళ్ళు 6 డేస్ వర్క్ చేస్తే నాకు 5 ఓకే. డేస్ వర్క్ చేశారు. అరే! నేనింకా అమ్మో! వేరే ప్రోగ్రామ్స్ చేయలేను. ఇంకా ఇది బాగుంది కదా! అనుకున్నా. కట్ చేస్తే నెక్స్ట్ షెడ్యూల్ ఓన్లీ 1 డే దే ఆర్ గివెన్. అరే! ఆహా! కథ కంటెంట్‌ని బట్టి అనుకున్నా. నెక్స్ట్ కూడా మళ్ళీ 1 డే వచ్చింది. హ్మ్. అవునండి హ్మ్. ఇలా ఏంటి వాట్స్ ప్రాబ్లమ్ అంటే కథ కంటెంట్‌ని బట్టి. హుహు. హుహు. సో, ఇప్పుడు దాంట్లో స్ట్రక్ అయిపోతాం. ఇంకొకటి ఈ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు నేను వేరే చేయకూడదు. వేరే చేయకూడదు. అగ్రీమెంట్ అగ్రీమెంట్. రాసేస్తాం. హ్మ్. 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 ఇట్స్ వెరీ టఫ్. ఒకవేళ నేను రాంగ్ స్టెప్ ఏసి నేను ఎళ్ళాననుకోండి, అది కాంట్రవర్సీ చేసేసి బ్లా 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 చేసి మనల్ని ఇది చేయడం ఇయన్నీ చేస్తా ఉంటారు. చాలా ఉంటాయి. ఓకే. ఆ! ఇబ్బంది అలాంటప్పుడు పెట్టేస్తారు. వాళ్ళకందరికి ఒక గ్రూప్ ఉంటుంది. హుహు. హుహు. ఈయన మా దగ్గర ఇది కమిట్ అయ్యాడు. ఇప్పుడు వేరేది చేస్తున్నాడు. అది ఎలా చేస్తారని వాళ్ళు ఫైట్ చేస్తారు. మనల్ని స్ట్రగుల్ చేస్తారు. కొద్దిగా మెంటల్‌గా ఇదవుతాం. మనకి ఫోన్స్ వస్తాయి. ఇది చేయడం, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో పెట్టడం ఇలా చేస్తారు. అందుకోసం స్మూత్‌గా మాట్లాడుకొని, సార్ మీరిలా నాకు